ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయములో దేవుడు తన యొక్క నూతనమైన కృపను, నూతనమైన వాత్సల్యత చేత నింపి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క ఉదయకాలపు డివోషన్ను మనము ప్రార్థనతో ప్రారంభించబోతున్నాము కనుక మరి ఈ యొక్క డివోషన్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ప్రారంభం మొదలు ముగింపు వరకు దేవాది దేవుడు ఆత్మ స్వరూపిగా మరి అధ్యక్షత భారము వహించబోతూ ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్కరము హృదయపూర్వకముగా ఈ యొక్క డివోషన్లో పాల్పంపులు పొంది దేవాది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాము. ఈ యొక్క ఉదయకాల సమయం అంతటిలో దేవుడు తన యొక్క ఆత్మ చేత మనల్ని నింపునట్లు, ఆత్మ స్వరూపి అయిన దేవుడు మన మధ్యలో దిగి వచ్చునట్లు, దేవాది దేవుడు మనము ఏ స్థలములో ఉన్నా, ఏ గృహంలో ఉన్నా, ఏ రూమ్లో ఉన్నా ఆత్మ స్వరూపి అయిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన మధ్యలో దిగి వచ్చే దేవుడు కనుక ఇదిగో హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిని మన మధ్యలో కుమ్మరించే గొప్ప దేవుడు కనుక కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవిద్దామా? ఈ యొక్క దినమంతటిని నూతనమైన కృపచేత నింపబడినట్లు, నూతనమైన ఆత్మచేత దేవుడు నడిపించబడినట్లు ఆత్మ స్వరూపి అయిన దేవుణ్ణి మన హృదయముల్లోనికి మనం ఆహ్వానిద్దామా? దేవునికి మహిమ కలుదామా? చెబుదామా? దేవానికి స్తోత్రమని చెబుదామా? దేవానికి స్తోత్రమని చెబుదామా? ఈ రాత్రి ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయమందు తండ్రి అయా మరి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు తండ్రి, రాత్రికాల సమయం అంతటిలో క్షేమముతో నెమ్మదితో నింపినందుకు స్తోత్రాలు. ఉదయకాలం నేను స్తుతించుటకు తండ్రి నాకు కృపనిచ్చినందుకు స్తోత్రాలని చెబుదామా అండి. హృదయాలు తెరుద్దామా, మన మనస్సులను తెరుద్దామా, కంఠ స్వరములను తెరుద్దామా? సజీవుడు, సర్వాధికారి అయిన దేవుడు, విడువక మరువక మారని కృపను వెల్లడిపరుస్తూ వ్యక్తపరుస్తున్న గొప్ప దేవుడు, మన దేవునికి మనము స్తుతులు చెల్లిద్దామా? ప్రార్థన చేద్దామా? హృదయాలు తెరుద్దామా? ఈ యొక్క ఉదయకాల సమయమందు హృదయపూర్వకంగా ప్రభువుని మనము ఆహ్వానిద్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం అని చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతవరకు మనల్ని కాచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఇదిగో ఇంతవరకు మనల్ని సంరక్షిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఇదిగో మన ప్రతి రోగమును, ప్రతి బాధను, వేదనను తొలగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హృదయపూర్వకముగా మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, సత్యముతో ప్రభుని ఆరాధన చేద్దామా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవానికి స్తోత్రాలని చెబుదాం, దేవానికి స్తోత్రాలని చెబుదాం, స్తోత్రాలని చెబుదాం. అలాగనే ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనస్సుతో
ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూశావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూశావే వందనమయ్యా. నన్ను చూశావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తుంది. చిన్న ప్రార్థన చేయమ. ఈ యొక్క ఉదయకాల డివోషన్లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినట్లు, నూతనమైన కృపతో నింపుబడినట్లు మన మధ్యలో అమ్మగారు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన పూర్వకంగా మనం ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగణుడ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయా ప్రభా, ఇదిగో నీవు సెలవిచ్చావు, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించవాలని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా హృదయపూర్వకంగా మా పూర్ణ ఆత్మతో మా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు కృపని దయచేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా. గ్రూప్లో ఉంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మరి బేతేల్ పరిచర్యను మీరు దీవించండి, విస్తరింపచేయండి. అయా ప్రతి ఒక్కరి బేతేల్ పరిచర్యలోనైనా అయా నిన్ను గూర్చి ఆరాధించుటకు స్తుతించుటకు ఆయా కృపని దయచేయండి. ప్రేయర్ వారియర్స్ని నైనా బేతేల్ పరిచర్యలో లేపండి ప్రభా. ఆయా ప్రభా బలమైన సేవని నైనా బేతేల్ పరిచర్యలో జరిగించమని వేడుకుంటున్నాము. నా దేవ, నా రక్షకుడు, ఈరోజు అంతటినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యల నుంచి విడిపించండి. ఆయా ప్రభా కోర్టు కేసు నుంచి నైనా మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నిటి నుంచి విడిపించండి. ఆర్థికంగా ఆశీర్వాదాన్ని దయచేయండి నాయన. మేము కూడా నాయన మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీటికి వెళ్తుండగా నైనా నీ కృప, నీ కాపుదల, నీ తోడుని అయా దయచేయమని వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడ మహాగణుడ, నీ కృప, నీ కాపుదల మా అందరికీ, మా కుటుంబాలందరికీ, నీ బేతేల్ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నీ దయచేయమని నా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ దినమంతటిలో దేవుని యొక్క శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం కనుక దేవుని వాక్యము
మన జీవితాలను వెలిగించేదండి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము మనల్ని బలపరిచేది. దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని, ఆదరణను కలిగించేది. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉంటున్నాం కాబట్టి కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ఆత్మ స్వరూపి అయిన దేవుడు వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరితో మాట్లాడబోతున్నాడు. కనుక కొన్ని నిమిషాలు మన ప్రాణ ఆత్మ దేహములను దేవుని వాక్యము తట్టునకు మనము త్రిప్పునట్లు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తాను ఆత్మ అయి ఉన్నాడు కనుక ఎవరైతే తనను ఆరాధన చేస్తారో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను ఈ యొక్క సత్య సువార్తను సర్వలోకమునకు పంచుతూ వెళ్తూ ఉన్నప్పుడు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరయ అనే ప్రాంతమునకు వచ్చి సమరయ స్త్రీతో తెలియచేస్తూ ఉంటాడు. ఒక కాలము వచ్చుచున్నది, ఆరాధన చేయువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు ఆ పర్వతమందైనను యెరూషలేములోనైనను ఆరాధన చేయటం కాదు, కానీ ఒక కాలము అది వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. నీవు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నావా? అయితే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని నీవు హృదయపూర్వకముగా ఆరాధన చేయాలని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నీవు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నా, నీ యొక్క సమస్య ఏది అయినప్పటికీ ఇదిగో ఆత్మ స్వరూపి అయిన దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఇదిగో ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు ఏక ఆత్మ కలిగి ఆరాధన చేస్తారో ఇదిగో వారి మధ్యలో నేనుంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక నీవు హృదయపూర్వకముగా ఆరాధన చేయాలి. నీ యొక్క పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీవు ఆరాధన చేయాలని తెలియచేస్తాడు. మరి ఒకానొక సమయములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా మరి ఆయనను శోధించుటకు కొంతమంది వచ్చి, బోధకుడా, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయన్ని శోధిస్తూ అడిగినప్పుడు ప్రభు తెలియచేస్తాడు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ యొక్క దేవాది దేవుణ్ణి నీవు ఆరాధించాలి అని దేవుడు ఈ యొక్క ఆజ్ఞను తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37లో ఈ యొక్క వాక్య భాగాన్ని మనము గమనించగలము. మరి దేవుణ్ణి నమ్ముకున్న తరువాత, దేవుని రక్తంలో కడగబడిన తరువాత, దేవుణ్ణి వెంబడిస్తున్న నీతో నాతో ఆత్మ స్వరూపి అయిన దేవునిగా వాక్యము అనే ప్రత్యక్షతను ప్రభు ధరించుకొని తెలియచేస్తున్నాడు. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించాలని తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు హృదయపూర్వకంగా ఆరాధించగలిగితే నీ జీవితంలో ఉన్న సమస్యను ప్రభు తీసివేయబోతున్నాడండి. హల్లెలూయా. నీవు ఏదైతే సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నావో ఇదిగో ఇప్పుడే ఈ ఉదయకాల సమయమందు దేవాని నీవు హృదయపూర్వకంగా నీ మనసంతటిని ప్రభు సన్నిధిని కుమ్మరించినట్లయితే, దేవుణ్ణి వేడుకున్నట్లయితే నీ యొక్క ప్రతి పరిస్థితులంతటిని విడిపించి విమోచించి విడుదల చేసే గొప్ప దేవుడు మన ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రభు తెలియచేస్తున్నాడు, ఒక కాలము వచ్చుచున్నదమ్మా, అది వచ్చే ఉన్నది. నీవు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో నీవు ఆరాధన చేయాలని తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు అలాంటి వారిని కోరుతూ ఉంచున్నాడు కనుక ఈ యొక్క దినం అంతటిలో దేవా, మరి ఎంతకాలము నేను మరి లోక సంబంధమైన ఆరాధన చేశానేమో, ఆచార పారంపర్యంగా నీకు ఆరాధన చేసి ఉంచున్నాను తండ్రి. ఇదిగో హృదయపూర్వకంగా నిన్ను ఆరాధన చేయుటకు, ఆత్మ కలిగి సత్యము కలిగి నిన్ను ఆరాధన చేయుటకు ప్రభువా మమ్మలను స్థిరపరచండి అయ్యా, సరిచేయండి అయ్యా అని మనం హృదయపూర్వకంగా ప్రభువుని అడిగినట్లయితే దేవుడు ఆ యొక్క కృపను నీకు అనుగ్రహించాలని సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాగున మన ప్రాణ ఆత్మ దేహాలను సిద్ధపరచుకుందాం. ఈ యొక్క వాక్యము ద్వారా మరి దేవుడు సంపూర్ణముగా మనల్ని ఆశీర్వదించున్నట్లు, నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యతలో ప్రభు మనల్ని నడిపించున్నట్లు మన ప్రాణ ఆత్మ దేహములను దేవుని వాక్యముతో మనము నింపుకొని దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం సరిచేసుకుందాం. దేవుడు తన ఉన్నతమైన వాత్సల్య చేత, కృపచేత నింపి మనల్ని ఈ దినమంతటినీ, మన జీవితకాలం అంతటినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. రండి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క దినాన్ని ప్రభువా మాకు ప్రేమించి ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరైతే తండ్రి ఈ యొక్క డివోషన్లో పాలు పొందుతున్నారో ప్రభా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ప్రభా వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీకు ఇష్టమైన ప్రభా రీతిలో బిడలు నీకు హృదయపూర్వకముగా ఆత్మ కలిగి సత్యము కలిగి ఆరాధన చేయుటకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరినీ తండ్రి అయ్యా నీవు సంపూర్ణముగా ఆశీర్వదించమని, మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. సమరయ స్త్రీతో మీరు మాట్లాడినందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు అయా. ఈ దినమంతటిలోనూ, మా జీవితకాలం అంతటిలోనూ తండ్రి నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తూ ఈ ఒక ఉదయకాల సమయంలో బిడలు ఏ పనులు ప్రారంభించబోతున్నారో, ఏ పనుల బట్టి ప్రభువా బిడలు అయా ప్లాన్ చేసుకుంటున్నారో, వారు చేస్తున్న ప్రతి పనులను సంపూర్ణముగా మీరు ఆశీర్వదించండి. ఆత్మ స్వరూపి అయిన దేవునిగా ప్రభువా వారిని ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరు ఏ బలహీనతలతో ఉంటున్నారో ప్రతి ఒక్క బలహీనత యేసు నామంలో అయా మీరు స్వస్థత కలుగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి సమస్యను, ఆర్థిక సమస్యను, అనారోగ్య సమస్యలను, అసమాధానాన్ని, నెమ్మది లేని ప్రతి పరిస్థితి అంతటినీ ప్రభువా అయా మీరు మార్చి ఆశీర్వాదకరంగా ప్రభువా మీరు మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క ఉదయకాల డివోషన్ అంతటిని ప్రభువా ప్రారంభము మొదలు ముగింపు వరకు మీరు నడిపించినందును బట్టి నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అయా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను మాత్రము హెచ్చిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు నీకే తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన దేవుడవని, సర్వాధికారివైన మా దేవుడవైన నిన్ను మహిమపరుస్తూ నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ నీ నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము మన జీవితకాలం అంతయు దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి దేవుని యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకొని సాక్షులముగా జీవించి తన నిత్య రాజ్యములోనికి ప్రభు నడిపింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.
హల్లెలూయా.